వెల్కమ్ టు ఎస్క్యూబ్ హంగామా. ఇప్పటికి కూడా ప్రజల్లో కోవిడ్-19 మీద ఎన్నో అపోహలున్నాయి. వాస్తవం ఏంటి? నిజమేంటి? అని తెలుసుకోవాలనే ఒక ఉత్సాహం కూడా ఉంది. అసలు ఏమి తినాలి? ఏమి తినకూడదు? ఏం తింటే మనకి బెటర్‌గా ఉంటుంది? సో, ఏ వస్తువుల వల్ల మనకి సోకుతుంది? ఎలాంటి ప్రదేశాల్లో ఉంటే మనకి సేఫ్‌గా ఉంటాం? ఇలాంటి ఎన్నో అపోహలు అండ్ ఆల్సో వాస్తవాలు తెలుసుకోవాలనే కుతూహలం కూడా ఉంది. సో, ఇవన్నీ మనతో షేర్ చేసుకోవడం కోసం మనతో డిస్కస్ చేసుకోవడం కోసం ఇప్పుడు మనతో ఉన్నారు డాక్టర్ ప్రసాద్ నల్లూరి గారు. వెల్కమ్ టు ద షో డాక్టర్ గారు. నమస్కారం కార్తీక్ గారు. మన ఎస్క్యూబ్ హంగామా ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. సార్ ఇప్పుడు ఈ కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన పేషెంట్‌కి ట్రీట్మెంట్ జరిగి తర్వాత వాళ్ళు క్యూర్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ కోవిడ్-19 రాదంటారా? ఉదయాన్నే మంచి క్వెషన్ అడిగారు సార్. ఇప్పుడే వచ్చిన రిసర్చ్ ప్రకారం కింగ్స్ కాలేజ్ లండన్ రిసర్చ్ ప్రకారం ఈ కోవిడ్ వచ్చిన తర్వాత యాంటీబాడీస్ సుమారు 100 రోజులు 3 మంత్స్ అయితే 100 రోజులు మాత్రమే ఉంటున్నాయి అని తెలిసింది. సో అంటే ఆ తర్వాత మళ్ళీ ఈ రోగము మళ్ళీ సోకే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకసారి వచ్చినంతలో మనం బాహుబలి అనుకోవడానికి ఏమి లేని పరిస్థితి కల్పించింది. ఓకే. సో అంటే ఈ బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి సార్ వీళ్ళకి మళ్ళీ? ఇప్పుడు ఎక్కువ మంది లంగ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. స్కారింగ్ ఉంటుంది. సో తర్వాత వచ్చే డిసీజ్ సెకండ్ టైం, థర్డ్ టైం వచ్చినప్పుడు ఇంకా పెరగొచ్చు అనేది అందరి ఆందోళన, భయం కూడా. ఓకే. సో ఇలా ఒకసారి వచ్చిన తర్వాత పాజిటివ్ వచ్చినా వాళ్ళు క్యూర్ అయినా కానీ యాస్ పర్ లేటెస్ట్ స్టడీస్ ప్రకారం మళ్ళీ వాళ్ళకి వచ్చే సూచనలైతే ఉన్నాయి. కరెక్ట్. ఓకే. సో అండ్ ఆల్సో ఇప్పుడు సార్ మనం చూసినట్టయితే ఏదైనా రెస్టారెంట్స్‌లో అయినా, ఎయిర్‌పోర్ట్స్‌లో అయినా అండ్ ఆల్సో మనం చాలా చోట్ల ఒక సోషల్ గ్యాదరింగ్‌తో పాటు ఒక చిన్నపాటి పార్టీ చేసుకుంటున్నప్పుడు కూడా ఈ థర్మల్ స్కానింగ్ అన్నది మనం చాలా చోట్ల చూస్తున్నాం. సో దీనివల్ల నిజంగా ఎంత ఉపయోగం ఉందంటారు? థర్మల్ స్కానింగ్ అనేది అంటే అది టెంపరేచర్ చూడటం కోసం థర్మామీటర్ లాంటిది. ఫీవర్ ఉంటే చాలా కండిషన్స్‌లో ఫీవర్ రావచ్చు. ఇది ఎబోలా వచ్చిన పేషెంట్స్ కేవలం ఫీవర్ వచ్చిన తర్వాతే వాళ్ళు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసేవాళ్ళు. సో అందుకని చెప్పి ఈ థర్మల్ స్కానింగ్ అనేది స్టార్ట్ అయింది. కానీ ఈ రోజు దాన్ని వాడితే అంత ఉపయోగం లేదు. కానీ అసలు ఏమీ చేయకుండా ఉండేదానికంటే వాడటం బెటర్ అని వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడు కరోనా టెంపరేచర్ ఉన్నంతలో ఉన్నట్టు కాదు, టెంపరేచర్ లేకపోతే లేనట్టు కాదు. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం, అంతకు ముందు రోజు మాట్లాడుకున్నాం. అసిమ్ప్టమాటిక్ పేషెంట్స్ కూడా ట్రాన్స్మిట్ చేస్తున్నారు కదా! అది కదా ప్రాబ్లమ్. సో ఈ థర్మల్ స్కానింగ్ ఉపయోగపడటం ఇది మ్యూట్ పాయింట్ అట్ దిస్ పాయింట్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే లైక్ మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారి ఫ్యామిలీకి ఈ కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా న్యూస్ అయితే మనకి తెలిసింది. సో తను ఒక వెబ్ సీరీస్‌లో భాగంగా ఒక షూటింగ్‌లో పాల్గొనడం వల్ల ఇది సోకిందనే ఒక వార్త కూడా అయితే మనకుంది. సో అక్కడ ఇప్పుడు చాలా షూటింగ్స్ అయినా, చాలా టీవీ సీరియల్స్ అయినా, ఎక్కడైనా కానీ ఈ థర్మల్ ప్రికాషన్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ ఇటువంటివి తీసుకొని వెళ్తున్నామని అయితే చెప్తున్నారు. చేస్తున్నారు కూడా యాక్చువల్లీ. సో, ఇప్పుడు చూసిన ఈ పరిణామాలను చూస్తే ఇవన్నీ కూడా చేసినా గాని మనకి సోకే సూచనలైతే కనిపిస్తున్నాయి గదా! డెఫినెట్‌గా మీరు చెప్పింది వాస్తవం. ఎంత కష్టపడినా, ఎంత వారైనా కాంతదాసులే అన్నట్టు, ఎంత వారైనా కరోనా దాసులే. మీరు ఈ రకంగా థర్మల్ స్కానింగ్ పెట్టినా, ఏం చేసినా కూడా ఇది ప్రాబ్లమే. ఇప్పుడు కొంతమంది దీన్ని మనకు చెప్పేటప్పుడు అబ్సల్యూట్ లాక్‌డౌన్ పెట్టి ఓ 30 డేస్, 21 డేస్ ఉంటే ఈ కోర్సు కరోనా కోర్స్ రన్ అయిపోయి కరోనా డిసపియర్ అవుతుందనేది ఒక థియరిటికల్ ఏమంటారు ప్లాజిబిలిటీ. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కష్టం కాబట్టి చేయలేకపోయాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తొందరగా కోలుకోవాలని మన ప్రేక్షకుల ద్వారా మనం ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ. డెఫినెట్‌గా సార్. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సూప్స్ ఆర్ ఎనీ అదర్ మీల్ ఐటెమ్స్ అంటే ఫుడ్‌లో ప్రిపేర్ చేసేటప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది
చాలా మంది పెప్పర్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ కరోనాకి విరుగుడు అని కూడా ఒక అపోహ ఉంది. దీని మీద ఇప్పుడు రకరకాల థియరీలు ఎవరు కావాల్సినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఒక పాండమిక్ అని వచ్చిన తర్వాత ఈ క్యారెక్టరిస్టిక్స్, సైన్స్, సిమ్టమ్స్, ట్రీట్మెంట్స్, క్యూరు, వ్యాక్సిన్స్ అన్నీ రావడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. సో ఈ లోపల ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఇంతవరకు ఏ ఎవిడెన్స్ లేదండి. మీకు టు బి స్పెసిఫిక్ టు యువర్ ఆన్సర్, ఈ పెప్పర్ వేసుకోవడం వల్ల కరోనా రాదని, గార్లిక్ వేసుకోవడం వల్ల కరోనా రాదని ఏ విధమైనటువంటి ఎవిడెన్స్ లేదు ఇంతవరకు. మేబీ ఇమ్యూనిటీ పెంచుకోవడం అనేది ఏమైనా ఉందా? అంటే దాని కొరకు గార్లిక్ ఉపయోగపడుతుందని కూడా చాలా మంది అంటూ ఉంటారు. సో అంటే మనం గార్లిక్ మనం మన దేశీ వంటల్లో మనం రోజు తింటాం. సో ఇమ్యూనిటీ ఉంటే ఇప్పటికే ఉండాలి కదా. ఇప్పుడు ఇంకొక వాస్తవం ఏంటంటే మన ఇండియన్స్, మన దేశ ప్రజలకి ఇన్నేట్ ఇమ్యూనిటీ ఎక్కువ అండి. రకరకాల వైరస్ రావడం వల్ల అది దానివల్ల కొంచెం ఉపయోగపడుతుంది. మనం కరోనా ఉందని భయపడిపోక్కర్లేదు, దాన్ని మనం డీల్ చేయొచ్చు కూడా. కానీ దానికి మన ప్రజలు సహకరించాలి. మన డాక్టర్స్ కూడా చాలా అడాప్టబుల్ అండి. వాళ్ళు ఈజీగా ప్రపంచంలో ఉన్న ట్రీట్మెంట్స్ని ఇమీడియట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ముందుంటారు. మనం నిజంగా వాళ్ళకి నమస్కారం పెట్టచ్చు. ఈ ఫ్రంట్ లైనర్స్, నర్సెస్ అందరూ ఎంతో కష్టపడి వీళ్ళందరినీ టేక్ కేర్ చేస్తున్నారు. మనం వాళ్ళందరికీ మనం ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం. డెఫినెట్గా. సో ఇంకొకటి ఏంటంటే సన్ ఎక్స్పోజర్, అంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నా కానీ టెంపరేచర్స్ చాలా హైలో ఉన్నప్పుడు ఈ కరోనా వైరస్ అనేది చనిపోతుందని కూడా చాలా మంది అంటూ ఉన్నారు. సో మీ అభిప్రాయం? ఇప్పుడు 87 degrees ఫారెన్హీట్ అంటే ఒక సుమారు 30 degrees సెంటీగ్రేడ్ పైన ఉన్నప్పుడు ఈ కరోనా వైరస్ తొందరగా చనిపోతానికి అవకాశం ఉంది. కానీ మన బాడీ టెంపరేచర్ అలా పెరగదు కదా. మన బాడీ టెంపరేచర్ అంతకని పెంచలేం కదా మనం. సో 98.6 ఉంటుంది కదా మనకి. కానీ మన బాడీలో ఈజీగా ఉంటుంది. నెంబర్ 2, అదే నిజమైతే మన నేను టెక్సస్ రాష్ట్రంలో ఉంటాను. 115 degrees సుమారు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 35, 37, 38 కూడా వస్తుంది హీట్ ఇండెక్స్ తోటి. అయినా కానీ రోజుకి 10,000 నుంచి 12,000 కేసులు రిపోర్ట్ చేస్తున్నారు. నిన్న కూడా 10,000 సుమారు. ఫ్లోరిడా రాష్ట్రంలో కూడా టెంపరేచర్స్ ఎక్కువే, కానీ అక్కడ 15,000 రిపోర్ట్ చేస్తున్నారు ఎవ్రీడే. అట్లాగే మన గల్ఫ్ కంట్రీస్లో చాలా టెంపరేచర్ ఎక్కువ, అక్కడ కూడా ఏం ఆగలేదు. సో అందుకని ఇది భ్రమ. టెంపరేచర్ పెరగడం వల్ల మనకు ఉపయోగపడుతుంది అనేది భ్రమ అంతే. ఓకే, అవును. మీరన్నట్టుగా ఇప్పుడు అక్కడ కూడా చాలా టెంపరేచర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా ఫ్లోరిడా లాంటి రాష్ట్రాల్లో హై టెంపరేచర్స్ ఉన్నవి. అయినా కానీ ఇక్కడ ఈ ప్రదేశాల్లో అయితే డెఫినెట్గా చాలా ఎక్కువ కేసెస్ ఉన్నాయి. ఓకే. అండ్ దోమ కాటు నుంచి, అంటే కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తికి ఒక దోమ కుట్టిన తర్వాత అదే దోమ వెళ్ళి ఇంకొక అసలు ఏ సిమ్టమ్స్ లేని కరోనా నెగిటివ్ ఉన్న వ్యక్తికి అది కుట్టడం వల్ల దీని ద్వారా వ్యాపించే అవకాశం ఏదైనా ఉందంటారా? ఇంతవరకు మన కరోనా దేవత మన ఈ విషయంలో క్షమించింది. ఇప్పుడు డెంగీ ఫీవర్ లాగా, చికెన్ గున్యా లేకపోతే మలేరియా లాగా ఇంతవరకు అయితే కరోనా వైరస్ దోమ అనే వెక్టర్ ద్వారా, దోమకాటు వలన వస్తుందనడానికి ఏం ఆధారం లేదు. అది చాలా ఎంకరేజింగ్. లేకపోతే ఇంకా ఎన్ని కేసులు వచ్చాయి ఇప్పటికి. సో అండ్ ఆల్సో చాలా మంది ఇంట్లో పెట్స్ ని పెంచుకునే అలవాటు ఉంటుంది. సో ఎస్పెషల్లీ లైక్ డాగ్స్ అండ్ ఆల్సో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది క్యాట్స్ ని కూడా పెంచుకుంటూ ఉంటారు. సో ఈ పెట్స్ కి కరోనా సోకుతుందా? పెట్స్ కి డెఫినెట్ గా వస్తుందనే వచ్చింది రీసెంట్ ఎవిడెన్స్. డాగ్స్, క్యాట్స్, ఇంకా అదర్ మ్యామల్స్, అదర్ యానిమల్స్ కూడా వస్తుందని తెలిసింది. అన్ఫార్చునేట్ గా దానికి ట్రీట్మెంట్ హ్యూమన్ బీయింగ్స్ కి ఇంకా రాలేదు. మనకి హ్యూమన్ ట్రీట్మెంట్ లేనప్పుడు యానిమల్స్ కి కూడా ఇంకా రాలేదు. వెటరేరియన్స్ కొంచెం బెటర్ గా చెప్పగలరు దీని విషయం మీద. అట్ ది సేమ్ టైం ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ యానిమల్స్ కి, ఈ పెట్స్ కి ఒకసారి ఈ వ్యాధి సోకిన తర్వాత అది హ్యూమన్స్ కి వస్తుందా లేదా, మనిషికి వస్తుందా లేదా అనేది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు.
రావచ్చని ఓకే. అనుకుంటున్నాను. బట్ తెలీదు మనకి ఇంకా. సో మొన్న మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఎయిర్ బోర్న్ లైక్ గాలిలో అండ్ ఎస్పెషల్లీ క్లోజ్డ్ రూమ్స్ లో ఈ కరోనా అనేది చాలా యాక్టివ్ గా ఉంటుందని మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏసీలు. సో ప్రతి ఒక్కళ్ళకి హ్మ్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇక్కడైతే డెఫినిట్‌గా ఏసీ అనేది ఉంటుంది. అండ్ మన భారతదేశంలో చూసుకున్నా గాని ఇప్పుడు ఏసీ అనేది లేకుండా చాలా వరకు లేదు. సో ఏ టైప్ ఆఫ్ ఏసీస్ వల్ల ఇది ఎక్కువ లైక్ యాక్టివ్‌గా ఉండి సోకే సూచనలున్నాయి? గుడ్ క్వెషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన దేశంలో స్ప్లిట్ ఏసీలు ఎక్కువండి. హుహు. ఇప్పుడు ఈ రీసెంట్ డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఈ ఏసీలనేది 2 రకాలు, 3 రకాలుంటాయి. ఒకటి స్ప్లిట్ హుహు. ఏసీస్ విచ్ సర్క్యులేట్ సేమ్ ఎయిర్‌ని సర్క్యులేట్ చేస్తా ఉంటుంది రూమ్‌లోదే. హ్మ్. కొన్ని ఏసీలు హెచ్‌వాక్ సిస్టమ్స్‌లో కొన్ని బయట ఎయిర్ నుంచి తీసుకుంటాయి. ఇప్పుడు కానీ బాగా రెస్టారెంట్స్ లేతే పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్‌లో బయట ఎయిర్ నుంచి తీసుకునే అనేటటువంటి సదుపాయం ఉన్నప్పటికీ కూడా ఎక్స్‌పెన్సివ్ అవుతుందని చాలా మంది మళ్ళీ ఇన్నర్ ఎయిరే సర్క్యులేట్ చేస్తారు. సో, హుహు. టు బేసికల్లీ ఇన్నర్ ఎయిర్ సర్క్యులేట్ చేసిన చోట ఈ ఏసీలో వైరస్ ఎక్కువ కాలం బతకగలదు కాబట్టి ఇది హుహు. డెఫినిట్‌గా ప్రాబ్లమాటికే మనకి. ఏసీ ఆఫ్ చేసుకొని ఉండాల్సిందే. ఏసీ ఆఫ్ చేసుకుంటే వేడిగా ఉంటుంది కాబట్టి ఏసీ ఆన్ చేసుకోవాల్సొస్తుంది. ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు మనం విండోస్ తీసుకోవాల్సొస్తుంది. విండోస్ తీసుకుంటే దోమలొస్తాయి. దోమలొస్తే దోమల మందు కొట్టుకోవాలి గానీ, విండోస్ తీయకుండా మనం ఏసీ ఆన్ చేసుకుంటే రిస్కీ. అంటే మనకి స్ప్లిట్ ఏసీ ఉంటే. హుహు. సో అండ్ ఆల్సో ఇప్పుడు ప్రతి కార్‌లో గూడా ఏసీ అనేది ఉంటుంది. సో ఈ కార్‌లో ప్రయాణిస్తున్నప్పుడు మనం ఏసీ ఆన్ చేసుకొని వెళ్ళడం వల్ల చాలా మంది మనతో ప్రయాణిస్తూ ఉంటారు గాబట్టి, సో ఇట్లాంటప్పుడు ఎంత ప్రభావం ఉంటుందంటారు? ఆ! ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఇంట్లో ఉండేవాళ్ళు కార్‌లో వెళ్ళొచ్చు కానీ, మనం ఇదివరకట్లాగా నేనేదో నెల్లూరు ఎళ్తున్నాను, దారిలో విజయవాడ వరకు డ్రాప్ చేస్తాను. లేతే నైబర్స్‌ని మనం రైడ్ ఇవ్వటం ఆహ్, అట్లాంటివి చేయకూడదు ఇప్పుడు. రెండో పాయింట్ ఏంటంటే ఇందాక మనం స్ప్లిట్ ఏసీ ఎయిర్ సర్క్యులేషన్ లానే కార్‌లో కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఔట్ సైడ్ ఎయిర్ ఆన్ చేసుకోవడానికి. హుహు. మరి ఔట్ సైడ్ ఎయిర్ ఆన్ చేసుకుంటే ఇంప్రూవ్ అవుతుందేమో అనేది నాకు తెలీదు. కానీ క్లోజ్డ్ స్పేస్ కదా! సో, వేరే మనుషుల్ని మనం ఎక్కించుకోవడం అనేది అంత సేఫ్ సేఫ్టీ ఇష్యూస్ వస్తాయని అనుకుంటున్నాను నేను. హెల్త్ వైస్. సో హెల్త్ ఇప్పుడేదో రిస్క్స్. ఇప్పుడేదో సర్విస్ ఓరియెంటెడ్ లాగా అందరికి లిఫ్ట్ ఇస్తా ఉంటే కుదరదు. కుదరదు. అండ్ ఆల్సో ఇప్పుడు ఊబర్ అండ్ లిఫ్ట్ లైక్ ఈ కార్ సర్వీసెస్ ఉన్నాయి గదా! లైక్ ఈ సర్వీసెస్ వీళ్ళకి. సో ఈ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు? అంటే ఇప్పుడు వరకు బానే వాళ్ళు చేశారని జెప్పి అనుకున్నాము. ఏది హ్యాండ్ శానిటైజర్స్ వాడుతున్నారు. ఇట్లాంటివి వాడటం వలన. కానీ ఇప్పుడు మీరు ఈ ఈ ఒక్క విషయంలో మీరు చూసుకుంటే, ఈ నిన్న వచ్చిన న్యూస్ ప్రకారం అంత సేఫ్ కాదేమో అనిపిస్తుంది. హుహు. నేను హుహు. దాని మీద ఫర్దర్ క్లారిఫికేషన్ కోసం చూస్తున్నాం. ఇప్పుడు డ్రైవరు, ఊబర్ డ్రైవరు, లిఫ్ట్ డ్రైవర్సు మాస్క్ పెట్టుకొని, మనం మాస్క్ పెట్టుకొని ఎక్కొచ్చా అనేది ఇంకా తెలీదు మనకి. హుహు. ఆహ్, కానీ జనరల్లీ స్పీకింగ్ కొంచెం రిస్కీ అనిపిస్తుందిప్పుడు. హ్మ్. ఓకే. సో అంటే ఆహ్, అవునులెండి. ఇప్పుడు అసిమ్ప్టమాటిక్ అనేది గూడా చాలా ఎక్కువుండడం వల్ల మనం ఇంకా జడ్జ్ చేయలేని పరిస్థితి. కరెక్ట్. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే కొన్ని దేశాల్లో అండ్ ఇక్కడ గూడా అమెరికాలో చిల్డ్రన్ డెత్ అనేది గూడా కొంచెం మనం చూస్తున్నాం. అంటే ఈ కరోనా వైరస్ సోకి. సో దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే మనకు ఆల్రెడీ వచ్చిన డేటా ప్రకారం ఏజ్‌తో పాటు డెత్ పెరుగుతుంది అనేది వాస్తవం. హుహు. అంత మాత్రాన చిన్న పిల్లలకి రాదని కాదు. ప్లస్ రీసెంట్ ఎవిడెన్స్ ఇవాళ వచ్చిన న్యూస్ ప్రకారం ఆహ్, ట్ వచ్చిన వాళ్ళకి 3 మంత్సే ఉంటుంది ఇమ్యూనిటీ అంటున్నారు. మళ్ళీ తర్వాతొస్తే మళ్ళీ ఇంకా ప్రమాదకరంగా కూడా పరిగణించొచ్చు. అందుకని ఇది చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం అందరూ. గవర్నమెంటే కాదు ప్రజల కోఆపరేషన్ లేకుండా గవర్నమెంట్ ఏమీ సాధించలేదు. సో, హ్మ్. ప్రజలందరూ గవర్నమెంట్‌కి సహకరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని నేను మీ ఛానెల్ ద్వారా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ మళ్ళీ కొంచెం ఆ ఏసీ అనే టాపిక్‌కి వెళ్తే, సో ఇప్పుడు చాలా రెస్టారెంట్స్‌లో గూడా ఈ ఏసీలే ఉంటుంది. సో, మనం ఎక్కడ చూసినా గాని అండ్ ఇప్పుడు మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి మాట్లాడుకున్నట్టయితే చాలా ఒక చిన్న రెస్టారెంట్ కూడా ఏసీ రెస్టారెంట్‌ని చూపిస్తారు. సో, ఇప్పుడు అటువంటి రెస్టారెంట్స్‌కి వెళ్ళడం ఎంతవరకు సేఫ్?
ఏసీ రెస్టారెంట్ వలన తప్పులేదు. అవుట్ సైడ్ ఎయిర్ సర్క్యులేట్ చేయగలిగితే, ఆ డక్ట్ సిస్టమ్ మార్చుకోవాలి. కొత్త రెగ్యులేషన్స్ రావాలి. ఇది కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేరే ఉంటాయి కదా! ఇప్పుడు చాలా రెస్టారెంట్స్ సేమ్ ఎయిర్ సర్క్యులేట్ చేస్తా ఉండొచ్చు. ఎందుకంటే ఎకనామికల్లీ సేమ్ ఎయిర్ సర్క్యులేట్ చేస్తే తక్కువ కరెంటు ఖర్చవుతుంది కదా! సో, ఇది చాలా నాకంటే కూడా సివిల్ ఇంజినీర్స్, మెకానికల్ ఇంజినీర్స్, యాహ్! ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ ఎక్కువ బాగా ఆన్సర్ చేయగలరు దీన్ని. కానీ మెడికల్‌గా నేను చెప్పేదేంటంటే కొంచెం రిస్కీ. అందుకే రెస్టారెంట్స్ ఇంకా ఓపెన్ చేయలేదు చాలా చోట్ల. యాహ్! చేసినా గాని 50% ఆక్యుపెన్సీ అట్లా ఇక్కడ. రైట్. హ్మ్. అండ్ ఆల్సో ఈ సెంట్రలైజ్డ్ ఏసీ, స్ప్లిట్ ఏసీతో చూసుకుంటే సెంట్రలైజ్డ్ ఏసీ సేఫా కొంచెం? సెంట్రలైజ్డ్ ఏసీ కూడా ఔట్ సైడ్ ఎయిర్ సర్క్యులేట్ చేస్తున్నారా? సేమ్ ఎయిర్ సర్క్యులేట్ చేస్తున్నారా? దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా! ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పినట్టు ఈ కరోనా వైరస్ ఎళ్లి కండెన్సర్ దగ్గర చల్లగా ఉంది కాబట్టి అక్కడ ఉండి, మళ్ళీ ఎయిర్‌లో మళ్ళీ వస్తా ఉంటే మీరు ఎయిర్ బోర్న్ అవుతున్నప్పుడు రిస్క్ మనం మిటిగేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ ఇక్కడ మనం చూస్తే రష్యా ఇప్పుడు రీసెంట్‌గా నిన్నటి నుంచి చాలా న్యూస్ ఒస్తుంది. సో, ఇంకా వాక్సిన్ ఆల్ క్లినికల్ ట్రయల్ పూర్తయిపోయింది. సో, ఇంకా ఇట్స్ రెడీ అని. సో, మీరేమంటారు దీని గురించి? ఆహ్, మీరు చెప్పిన పాయింట్ మీద నేను నిన్న కూడా రిసర్చ్ చేశాను టైమ్ మ్యాగజైన్ ద్వారా. హుహు. ఆహ్, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది ఫేజ్ 1 ట్రయల్ అయింది సో ఫార్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. 3 ఫేజెస్ ఉంటాయి. మనం బిఫోర్ వాక్సిన్ మనకందరికి ఇచ్చే లోపల ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఇంకా మిగతా 2 ఫేజ్‌లు అవ్వకుండా వాళ్ళు ఎలా రిలీజ్ చేస్తారో మరి రష్యాలో డిఫరెంట్ రూల్స్ ఏమో మనకు తెలీదు. డబ్ల్యూహెచ్ఓ గాని, హ్మ్. సీడీసీ గాని చెప్పిన లిస్ట్‌లో ఆస్ట్రాజెనెకా ఇంగ్లాండ్ నుంచి, ఇండియా నుంచి ఒక కంపెనీ, చైనా నుంచి ఒక కంపెనీ 3 ఫేజ్ 3 ట్రయల్స్‌కొచ్చినాయి. సో, ఈ ఓకే. రష్యన్ కంపెనీ ఫేజ్ 1 ట్రయల్ చేసి హ్యూమన్ ట్రయల్స్ అయిపోయినాయని న్యూస్‌లో అనౌన్స్ చేసింది. అది ఎంతవరకు వాస్తవం మనకి ఆ క్లెయిము మనం ఇంకా కనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫేజ్ 2, ఫేజ్ 3 అనేది క్వెషన్ చేయాల్సిన అవసరం ఉంది మనం. సో, యాహ్! లెట్స్ సీ అయితే. ఇక్కడ మన డాక్టర్ ఫాచి కూడా జనవరిలో వ్యాక్సిన్ వస్తదని అనౌన్స్ చేశారు. సో, ఇది ఎంతవరకు అయిందంటారు? ఒరిజినల్‌గా అనుకున్నది కరెక్టే కానీ, ఈరోజు రిసర్చ్ ఆస్ట్రాజెనెకా వాళ్ళు చెప్పింది ప్రకారం అయితే ఆహ్, ఈ యాంటీబాడీ రెస్పాన్స్ అంత బాగా లేదు. నేచురల్‌గా ఇన్ఫెక్ట్ అయిన కరోనా వచ్చిన ఇన్ఫెక్షన్ అయినంత ఇప్పుడు వచ్చే యాంటీబాడీస్ లెవెల్స్ వాక్సిన్‌తో రావటం లేదు. అంటే బూస్టరు, సెకండ్ బూస్టర్, థర్డ్ బూస్టర్ కూడా ఇవ్వాల్సొస్తుంది. సో, దీని మీద వాళ్ళు ప్రాబబ్లీ మోర్ రిసర్చ్ చేసి ప్రోటీన్ కరెక్ట్‌గా ఇంకొక ప్రోటీన్ యాడ్ చేసి చేస్తారా? లేకపోతే ఇది రిలీజ్ చేసేసి ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి తీసుకోమంటారా బూస్టర్ అనేది మనకు తెలీదు. సో, హ్మ్. అందుకని ఈ టు బి స్పెసిఫిక్ నిన్న ఆస్ట్రాజెనెకా వాళ్ళు చెప్పింది కూడా జాన్యురీలో అంటలేదు వాళ్ళు. ప్రాబబ్లీ మే అవ్వచ్చు అంటున్నారు. సో, ఓకే. అంటే ఫాసీ చెప్పినప్పుడు ఆయన డాక్టర్ ఫాసీ గారు చెప్పినప్పుడు అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఉండుండొచ్చు. బట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మళ్ళీ మారిందండి. సో, మళ్ళీ మార్చ్‌కి అయ్యే హ్మ్. సూచనలున్నాయి. హ్మ్. నెక్స్ట్ ఇయర్. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు ఈ ఈ ఈ కరోనా వైరస్‌కి సంబంధించి చాలా మంది వ్యాక్సిన్ వస్తుందంటున్నారు. సో, ఈ వ్యాక్సిన్స్‌లో ఎలాంటి టైప్స్ ఉంటాయండి? వాక్సిన్ టైప్స్ 4, 5 వెరైటీస్ ఉన్నాయండి. లైవ్ అటెన్యూయేటెడ్ అని మన పోలియో చుక్కలు లాంటివి. ఆహ్, వెక్టర్ బేస్డ్ అని ప్రోటీన్ యాడ్ చేసి తర్వాత డీఎన్ఏ బేస్డ్, ఆర్ఎన్ఏ బేస్డ్ రకరకాలుగా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా సేఫ్టీ ట్రయల్స్, ఎఫికసీ ట్రయల్స్ అయిన తర్వాత రిలీజ్ చేస్తారు కాబట్టి అన్నీ కూడా ఈక్వల్లీ ఎఫికేషియస్ వన్స్ దే ఆర్ ఔట్. సో, అందుకని ఎలా చేశారనే దానికంటే కూడా ఆహ్, సేఫ్టీ అండ్ ఎఫికసీ మనం దాని మీద ఫోకస్ చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందండి. ఓకే. సో, ఇప్పుడు ఆల్రెడీ కరోనా పాజిటివ్ ఉండి ట్రీట్మెంట్ అనేది అంటే లైక్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ఉన్న వాళ్ళకి సో, ఇలాంటి వ్యాక్సిన్ అనేది వచ్చినప్పుడు సో, వీటిని మనం వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి క్యూర్ అయ్యే సూచనలున్నాయా? అంటే వాక్సిన్ అనేది ఇది క్యూరేటివ్ ట్రీట్మెంట్ కాదండి ఇది. వాక్సిన్ అనేది బై డెఫినిషన్ ప్రివెన్షన్ కోసం ఇచ్చేది. సో, ఓకే. కరోనా రాకుండా కాపాడటం కోసం. సో, ఎక్కువ మందికంటే 60-70%కి ఇస్తే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందనే కాన్సెప్ట్. కానీ ఇవాళొచ్చిన రీసెంట్ డేటా చూస్తే
అవన్నీ షాటర్ అయిపోయినాయి మనం ఆలోచనలన్నీ. ఎందుకనంటే ఇది 3 మంత్సే 90 డేస్, 100 డేస్ ఉంటే మీరు హెర్డ్ ఇమ్యూనిటీ ఎట్లా వస్తదంటే మీరు కంటిన్యూయస్‌గా రిపీటెడ్‌గా డోసులు తీసుకుంటా ఉండాలి. మళ్ళీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ రిపీట్ చేయాలి. అన్‌లెస్ దేర్ ఇస్ క్యూర్ కమ్స్. మన క్యూర్ వస్తే అది వేరే విషయం. సో, హ్మ్. లేదంటే అబ్సల్యూట్ లాక్‌డౌన్ చేసి అందరూ 30 డేస్ ఇళ్లలో ఉంటే హోప్‌ఫుల్లీ వైరస్ ఆళ్ళ కోర్స్ రన్ చేసి డిసపియర్ అయిపోయే అవకాశం ఉంది. సో, మనం 2 ఏదో చేయాలి. ఏది చేయట్లేదు మనం. ఓకే. సో, అయితే ఇప్పుడు ఇదొక మన మన భారతదేశంలో చూసుకున్నట్టయితే పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఉంటుంది కదా! సో, ఆ ప్రోగ్రామ్ లాగా తీసుకొని సో, ముందే లైక్ ఈ వ్యాక్సిన్ వచ్చినట్టయితే సో, అందరికి ఇస్తే సో, ఒక ప్రివెన్షన్ ఉంటదంటారు. కరెక్ట్. అది కూడా హ్మ్. లాంగ్ ఇప్పుడు మనం పోలియో ఇచ్చామంటే మనం ఆల్‌మోస్ట్ లైఫ్ టైమ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. పోలియో అవును. చుక్కలిస్తే వ్యాక్సిన్. హ్మ్. కానీ ఈ ఇప్పుడు ఈ కరోనా దాంట్లో అలా రావట్లేదు. సో, మనకెలా అంటే మన కామన్ కోల్డ్ లాగానో లేకపోతే ఫ్లూ లాగానో ఎవ్రీ ఇయర్ వస్తుంది. సో, ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, మనం అందుకని హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం లేదు. మనం ప్రివెంటివ్ వ్యాక్సిన్ తీసుకోక తప్పదు. క్యూర్ వస్తే అది వేరే విషయం. బట్ తీసుకోవాలి ఎవ్రీ ఇయర్, ఎవ్రీ సీజన్. మనకిది రిస్కీ అండి. సో, అయితే కరోనా చాలా చాలా భారీ స్థాయిలోనే మన మీద విజృంభిస్తుందంటారు. కరోనా మనం మన మనుషుల కంటే చాలా తెలివైందని అనిపిస్తుంది. మనం ఇప్పుడు దాకా మెడికల్‌గా మనం అడ్వాన్స్ చేసింది, మనం పిస్తాలనుకుని, మనం అనుకునేదాన్ని మరొకసారి ఇది భ్రమ అని మనం హంబ్లింగ్ ఎక్స్‌పీరియన్స్. అందరం మళ్ళీ మళ్ళీ నేర్చుకుని మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది జ్ఞానం అనేది హ్మ్. మనకి గుర్తు చేసింది. అదేనండి. సో, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంది అన్నారు. సో, డెఫినెట్‌గా మనం ఈ ఈ కోవిడ్-19ని ఇంకా జీవితాంతం మర్చిపోలేము. అంటే ఆల్రెడీ ఇప్పుడున్న దాని ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ మనకి మరపురాని ఇదే. సో, ప్రతి సంవత్సరం గూడా ఇంకా రానున్న సంవత్సరాల్లో ఈ వ్యాక్సిన్ అన్నది మనం తీసుకోవాలి కాబట్టి సో, ఆహ్, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇది మనతో ప్రయాణిస్తుందంటారు? ఇది చెప్పడం చాలా కష్టం. కానీ ఈ మనకి చాలా వైరస్‌లు బై డెఫినిషన్ ఏమవుతాయంటే ఆహ్, కొంచెం మ్యుటేట్ అయ్యి పవర్ తగ్గించుకుంటా ఉంటాయి. ఎందుకంటే వైరస్ వచ్చినప్పుడు వైరస్ ఉద్దేశ్యం మనిషిని చంపుదామని కాదు. ఒక వెక్టర్ చూసుకుంది. న్యూ రిజర్వాయర్. ఇప్పుడు ఇదివరకు ఒక యానిమల్‌లో ఉండేదది. యానిమల్‌లో నుంచి హ్యూమన్‌కి మ్యుటేట్ అయ్యి హ్యూమన్ జాయిన్ అయినప్పుడు మన బాడీ రియాక్ట్ అయ్యి మన సైనికులను పంపించి మనకు చంపేసుకుంటున్నాం గానీ వైరస్ మనం చంపట్లేదు నిజంగా. సో, వైరస్ కూడా ఎంతమంది మనుషుల్లో ఉంటే అంత మంచిది. మనిషి చనిపోకుండా ఉంటే. ఎందుకంటే అంతకాలం అది జీవించగలదు కాబట్టి హుహు. హోప్ ఏంటంటే కొంతకాలానికి అదే మ్యుటేట్ అయ్యి కొంచెం మనకు కనికరిస్తదని ప్రార్థిస్తున్నాను. సో, అయితే దానంతట అదే మనని క్షమించేసి దానంతట దానికి మనసు దానికొచ్చి అది వెళ్తే గాని మనకిప్పుడు దాని నుంచి తప్పించుకునేది లేదు. లేదు. లేదంటే క్యూర్ రావాలి. ఇప్పుడు వైరల్ డిసీజులకి క్యూర్ అనేది గబుక్కున రాదు. ఎందుకంటే మనకి అన్నీ ఉన్నాయి కదా! డెంగీ ఫీవరు, చికెన్ గున్యా, హెచ్ఐవి. హెచ్ఐవికి ఏదో ఆల్‌మోస్ట్ క్యూర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అలాగే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇవన్నీ కూడా ఇంకా క్యూర్ రాలేదు కదా! ఎన్ని వేల నుంచి ఉన్నాయి ఇవి. అవును. సో, ఆహ్, అండ్ ఆల్సో ఇప్పుడున్న పరిస్థితులు చూసుకున్నట్టయితే మనం ప్రపంచవ్యాప్తంగా గూడా కేసులైతే చాలా పెరుగుతూనే ఉన్నాయి మరి. చాలా పెరుగుతున్నాయి. ఎందుకనంటే మనకి ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీలో ఉన్నారు. ఇప్పుడు యంగ్ పీపుల్ ఏమనుకున్నారు, మనం ఎక్కువ మంది చనిపోవట్లేదు కాబట్టి మనకిదొచ్చినా పర్లేదు అని తిరిగారు. దానివలన హుహు. కొంచెం పెరిగింది. లాక్‌డౌన్ ఓపెన్ చేశారు. కొన్ని స్టేట్స్‌లో తొందరగా ఓపెన్ చేయడం వల్ల పెరిగింది. ఇప్పుడు మనం అందరం తెలుసుకోవాల్సిందేంటంటే ఈ కొత్త ఎవిడెన్స్ ప్రకారం ఈ పిల్లలు కూడా ఒకసారి వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయిపోయినట్టు కాదు. 90 రోజులు, 100 రోజుల తర్వాత మళ్ళీ వస్తారు. ఈసారి వచ్చినప్పుడు ఇంకా హెవీగా రావచ్చు. అవును. సో, అందుకని పిల్లల్ని కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సుంటుంది. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఏం చెప్తారంటే, మేము ఓల్డ్ పీపుల్ కోసం మేము త్యాగం చేస్తున్నాం. మేము సాక్రిఫైస్ చేస్తున్నాం. మేము ఎక్కడికెళ్ళకుండా తిరగకుండా ఇంట్లోనే ఉంటున్నాం. ఇప్పుడు హ్మ్. మీ పేరెంట్స్ మిమ్మల్ని కని, పెంచి, పోషించారు గదా! వాళ్ళ కోసమైనా ఒకసారి ఆలోచించి, వాళ్ళకి సేఫ్టీ గూడా చూసుకోవాలి కదా మీరు. మీ సేఫ్టీయే కాదు. మీరు అనేది నా రిక్వెస్ట్. పిల్లలందరూ హ్మ్. కొంచెం
జాగ్రత్తగా ఉంటే బయటికి మంచిది. ఓకే. ఇప్పుడు లైక్ చాలా అందరూ గూడా చాలా మంచి అవేర్‌నెస్ తీసుకురావడానికే చూస్తూ ఉన్నారు. సో, ఇక్కడ మనం చూసినట్టయితే ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా గూడా డెఫినిట్‌గా పెరుగుతున్నాయి కేసెస్. అందరూ గూడా ఫేస్ మాస్క్ పెట్టుకోండి అంటున్నారు. ఫేస్ మాస్క్ కూడా చాలా మంది పెట్టుకునేవాళ్ళు. ఈ ఫేస్ మాస్క్ పెట్టుకున్నా కానీ మరి కేసెస్ వస్తున్నాయి గదా! సో, అంటే ఆ ఫేస్ మాస్క్ ఏమో అంత పెద్ద మనని ప్రొటెక్ట్ చేయట్లేదంటారా? అంటే ఫేస్ మాస్క్ 2 రకాలుగా ఉపయోగపడుతుందండి. ఒకటేమో ఆహ్, వేరే వాళ్ళ నుంచి రాకుండా కొంతవరకు ఉపయోగపడుతుంది. అంటే మనం లీక్‌లన్నీ కరెక్ట్‌గా పెట్టుకొని చేస్తే అది ఉపయోగపడుతుంది. రెండోది మనం అసిమ్ప్టమాటిక్‌గా ఉంటే మన నుంచి వేరే వాళ్ళకి కూడా ఎళ్ళకుండా అవుతుంది. సో, హ్మ్. మనకున్నట్టు మనకి తెలీదు. అవతల పర్సన్‌కి అతనుకున్నది అతనికి తెలీదు. సో, ఇద్దరు మాస్క్ పెట్టుకోకపోతే రిస్క్ ఎక్కువ కదా! అది కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, అందుకని అందరూ పెట్టుకోవడమే బెటర్ అని నేను నా రికమెండేషన్ వాటికి. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆహ్, ఆహ్, కా కామన్ పబ్లిక్‌కి ఆహ్, దీని గురించి ఒక మెసేజ్ ఇవ్వాలంటే మీరేమిస్తారు? ఈ కరోనా వైరస్, కరోనా దేవతకి ఇంకా క్యూర్ లేదు. నంబర్ 1. నంబర్ 2 మనం రాకుండా ఉండడానికి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నంబర్ 3 వ్యాక్సిన్ వచ్చినా కూడా రిపీటెడ్‌గా చేయాల్సుంటుంది. అందుకని కామన్ మ్యాన్, సామాన్య ప్రజలైనా, ఉద్దండ పండితులైనా ఎవరైనా సరే మన జాగ్రత్తలు మనం తీసుకోకపోతే కరోనా వచ్చి ముంచిపోయే ప్రమాదం ఉంది. ఇంకోటేంటంటే మన ఫ్రెండ్స్‌తో మనం వెళ్తాము. మన ఫ్రెండ్స్ కూడా మనం చూడడానికి రారు హాస్పిటల్‌కెళ్తే. సో, ఇది గమనించి ఆహ్, మనం తగు జాగ్రత్తలు తీసుకుందాం. వచ్చే టు ఫ్యూ మంత్స్‌లో వ్యాక్సినొచ్చి, లేతే క్యూరొచ్చి, లేదంటే కరోనా వైరస్ మ్యుటేట్ అయ్యి ఇంకా ఇంప్రూవ్ అయితే అవకాశం ఉంటే, అది మనకి ఎలాగూ ఉపయోగపడుతుంది. కానీ ఈ లోపల ఫ్యూ మంత్స్ పాటు మన జాగ్రత్తలో మనం ఉండాలని, అందరిని ఉండాలని నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనం చూసినట్టయితే చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌కైనా అండ్ ఆల్సో గవర్నమెంట్ అఫీషియల్స్‌కి అండ్ ఆల్సో ఈవెన్ ద మినిస్టర్స్‌కి గూడా ఈ వైరస్ సోకుతుంది. సో, ఇది ఎవరికీ అతీతం కాదంటారా? ఎవరికైనా అతీతం అనుకుంటే మన భ్రమ. వారు వీరు లేరు. ఎవరికైనా ఇది సోకుతుంది. తగు జాగ్రత్తలు తీసుకోక తప్పదు. రకరకాల రీజన్స్‌తో అందరితోటి సోకుతుందిది. కొంతమంది లక్కీగా బయటపడుతున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే 96% బానే ఉన్నారు. హ్మ్. 86% యాక్చువల్‌గా. 90% పీపుల్‌లో 10% పీపుల్ ఎంతో హాస్పిటలైజ్ అవుతున్నారు. దాంట్లో కొంతమంది చనిపోతున్నారు. కానీ ఇప్పుడు ఈ హెల్త్ రీజన్స్ కానీ, ఎక్స్‌పెన్స్ కానీ ఆహ్, ఇలా ఫ్యామిలీ‌తో దూరంగా ఉండాల్సి రావటం గానీ, ఇవన్నీ కూడా చాలా కష్టసాధ్యమైన పని. సో, అది దృష్టిలో ఉంచుకొని మన జాగ్రత్తలో మనం ఉండాలని నేను కోరుతున్నాను. సో, అమెరికాలో ఆహ్, రికవరీ పర్సెంటేజ్ ఎంతుందంటారు? రికవరీ పర్సెంటేజ్ చెప్పడం చాలా కష్టం అండి. ఎందుకనంటే, మనకి డిశ్చార్జెస్, డెత్స్ ఇంప్రూవ్ అయిన పేషెంట్స్ ఇంటికెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారు? ఆ డేటా మన దగ్గర లేదు. సో, ఓకే. రికవరీ అంటే ఇప్పుడు డెత్ రేట్ ప్రకారం చూసుకుంటే, మనం ఓకే 3% డెత్ రేట్ ఉందనుకుంటే ఆహ్, అంటే 97% రికవర్ అయినట్టే కదా! అవును. కానీ హాస్పిటలైజ్డ్ పేషెంట్స్‌లో లెట్స్ సే 10% అడ్మిట్ అవుతుంటున్నారు. దాంట్లో 20% చనిపోతుంటే 80% రికవర్ అవుతున్నారు. సో, హ్మ్. అది ఇదంతా ఇవి డైలీ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇందాక మీరు స్టాటిస్టికల్లీ స్పీకింగ్ మనం ఎక్కువ స్టాటిస్టిక్స్ ఎందుకని చెప్పలేదు నీకు. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్‌లో వచ్చినప్పుడు మనకి రోజుకి 30,000 కేసులు రిపోర్ట్ చేసేవాళ్ళు. మార్చి, ఏప్రిల్, మే. ఈ హ్మ్. డెత్ రేట్ వచ్చేటప్పటికి మార్చ్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి 2000, 3000కి పెరిగింది మే వరకు. జూన్‌లో తగ్గింది. కానీ హ్మ్. ఇప్పుడు చూస్తే 66,000 రిపోర్ట్ చేస్తున్నారు. ఎవ్రి డే 60,000 ప్లస్. సో, ఇది ఓకే. ఒక మంత్ అంటే ఆగస్టు ఎండింగ్ అయ్యేటప్పటికి మనకి నిజమైన నంబర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ డెత్ రేట్ అనేది. సో, ఆ రోజు హ్మ్. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఐ హోప్ థట్ ఈ లోపల క్యూర్ వచ్చి ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఇంప్రూవ్ అయినాయి కాబట్టి డెత్ రేట్ తగ్గాలని మనం కోరుకుందాం. రికవరీ రేట్ ఇంప్రూవ్ అవ్వాలని మనం కోరుకుందాం.
ఇప్పుడు లైక్ భారతదేశంలో అయినా అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హాస్పిటల్స్‌లో బెడ్స్ తీవ్రత పెరిగి ఆ పేషెంట్స్ ఎక్కువైపోయారు. అంటే లైక్ బెడ్స్ అనేవి దొరకట్లేదు. ఇక్కడ అమెరికాలో ఎటువంటి పరిస్థితి ఉంది? హాస్పిటల్స్ అన్నీ రెడీగా ఉన్నాయా? ఇట్లా ట్రీట్మెంట్ ఇవ్వటానికి? చాలా మంచి క్వెషన్ అండి. ఇప్పుడు టెక్సస్ రాష్ట్రంలో సుమారు 15,000 బెడ్‌లున్నాయి. హుహు. అన్నీ నియర్ ఫుల్. 15,000 బెడ్స్. ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ బెడ్‌లే తీసుకుంటే, మనకి విజయవాడ తీసుకుంటే సుమారు 50-100 ఉన్నాయి. హుహు. నాకు గాంధీ నంబర్స్ తెలీదు కరెక్ట్‌గా. కానీ 15,000లో అయితే లేవు. ఈ 15,000కు నియర్ ఫుల్ అయినాయి ఇప్పుడు ఆల్రెడీ. ఇప్పుడు దీంతో హ్మ్. అంటే మన కోవిడ్ పేషెంట్స్‌తోనే ఫుల్ అవ్వలేదనుకోండి. కొంతమంది నార్మల్ పేషెంట్‌తో కూడా ఫుల్ అయినాయి. హుహు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు మనకి అపెండిసైటిసో, లేకపోతే గాల్ బ్లాడరో, లేకపోతే హార్ట్ అటాకో, లేకపోతే మనకి బ్రెయిన్ స్ట్రోకు ఇట్లాంటివి వచ్చినాయనుకోండి, మనకి బెడ్ ఉండదు కదా! కోవిడ్ పేషెంట్స్ కోసమే అవును. కాదు, నాన్ కోవిడ్ పేషెంట్స్ కూడా బెడ్ దొరక్క విలవిల్లాడిపోతారు. అందుకని అవును. ఈ ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ద హాస్పిటల్స్ మనం ఆపాలి అంటే, మనం చాలా సేఫ్టీ ప్రికాషన్ తీసుకోకపోతే చాలా డేంజర్స్ ఎదుర్కొంటాం. ఇప్పుడు కోవిడ్ వలన ఇంప్రూవ్ అవ్వచ్చు. అందరూ కోవిడ్ ఏముంది వచ్చిద్ది పోద్ది. 3% డెత్తే కదా అనుకోవచ్చు. కానీ ఈ హాస్పిటల్స్ అన్నీ ఫుల్ చేస్తే మిగతా పేషెంట్స్ సంగతి ఏంటనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే. సో, ఇక్కడ అయితే లైక్ హాస్పిటల్స్ దే ఆర్ లైక్ అన్ని ఫెసిలిటీస్‌తో రెడీగుంది అంటారు. అంటే మినిమమ్ సఫిషియంట్ నంబర్ ఆఫ్ బెడ్స్ ఉంది. అంటే ఈ టెక్సస్‌లో గూడా మొన్న చాలా పేషెంట్స్‌ని హ్యూస్టన్ నుంచి చాలా దూరం షిఫ్ట్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే ఇక్కడ బెడ్ దొరక్క. ఇక్కడ గూడా కష్టాలు మొదలైనయి. ఇప్పుడు న్యూయార్క్‌లో అప్పుడు మార్చ్, ఏప్రిల్‌లో మనం చూసాం గదా! సిమిలర్ హ్మ్. సిట్యుయేషన్ టెక్సస్ రాష్ట్రంలో గూడా వచ్చే అవకాశం కనపడుతుంది. సో, ఓకే. అందుకనే మళ్ళీ టెక్సస్ గవర్నర్ గారు మళ్ళీ లాక్‌డౌన్ చేయలేదు కానీ, మిగతా అన్నీ మళ్ళీ షాపులన్నీ మూసేశారు, రెస్టారెంట్స్ మూసేశారు. అందరిని ఇళ్ళ దగ్గరే ఉండమన్నారు. బయటకొస్తే మాస్కేసుకోమని ఇవన్నీ రూల్స్ అన్నీ పెట్టారు. చివరికి గవర్నర్ గారు గూడా మాస్కేసుకుంటున్నారు. సో, అది మంచి పరిణామం. సో, అయితే ఇప్పుడు టెక్సాస్‌లో రెస్టారెంట్స్ ఓపెన్ లేవా అండి? మూసేశారండి మళ్ళీ. ఓహ్! టేక్ అవే గూడా లేదు అయితే. టేక్ అవే ఉంది. టేక్ అవే ఓకే. ఉంది. డైన్ ఇన్ లేదు. డైనింగ్ లేదు. ఓకే. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ కేసెస్ అయితే పెరుగుతూనే ఉన్నాయి. ప్రజల్లో అవేర్‌నెస్ కూడా తీసుకొని వస్తూనే ఉన్నారు. ఆహ్, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ జరిగే ప్రాసెస్‌లో మనం ఇక్కడ ఒకటి గమనించినట్టయితే అసలకి అమెరికాలో ఈ ఒక కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ ఏ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళు హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకుంటున్నారు? అంటే ఎప్పుడు వాళ్ళు లైక్ ఆహ్, అడ్మిట్ అవుతారు? చాలా ఇన్ఫర్మేటివ్ క్వెషన్ అడిగారండి. హుహు. మనకి ఇండియాలో కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ అందరిని తీసుకెళ్ళి ఒరిజినల్‌గా మీరు ఫస్ట్‌లో చూస్తే కరోనా పాజిటివ్ వస్తే చాలు తీసుకెళ్ళి హాస్పిటల్‌లో పెట్టి హుహు. బెడ్‌లన్నీ నింపారు. హుహు. ఎందుకంటే ఐసోలేషన్ ఇంట్లో కష్టం అనే ఉద్దేశంతోటి. యాహ్! దానివల్ల నిజమైన పేషెంట్‌కి కష్టం అవుతుంది. అందుకని ఇక్కడ అమెరికాలో ఏం చేశారంటే ఒక చిన్న క్రైటీరియా పెట్టుకున్నారు. ఆక్సిజన్ రిక్వైర్డ్ ఆక్సిజన్ అవసరం అయితేను 94% సాచురేషన్ కంటే తగ్గితేను, తర్వాత డీహైడ్రేషన్ ఉండి ఐవీ ఫ్లూయిడ్స్ అవసరమైతేను, లేకపోతే బాగా క్లాటింగ్ స్టార్ట్ అయితేను అడ్మిట్ చేస్తున్నారు. హ్మ్. ఆహ్, మిగతా వాళ్ళని ఇంటి దగ్గరే సెల్ఫ్ ఐసోలేషన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరిని అడ్మిట్ చేయాలంటే రోజుకి 10,000 కేసులొస్తే మీరు వారంలో అసలు మీరు మొత్తం 2, 3 స్టేట్‌లో హాస్పిటల్ బెడ్‌లు ఫుల్ అయిపోతాయి. సో, హ్మ్. అది ఇంపాసిబుల్. అందుకని చాలా మందిని ఇంటి దగ్గరే ట్రీట్ చేయొచ్చండి. ఇప్పుడు మొన్న పేపర్‌లో చూసారు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ హోమ్ కేర్ కిట్స్ అని స్టార్ట్ చేసి హ్మ్. ఆహ్, పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఇంటికి పంపించి ఇంటి దగ్గరే ఐసోలేట్ చేస్తున్నారు. అది మంచిది. ప్రజలు కొంచెం దాన్ని అర్థం చేసుకొని కొంచెం ఐసోలేషన్ ఫాలో అయితే హాస్పిటల్ బెడ్స్ కొంచెం అవసరమైన వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇక్కడ ఇక్కడొచ్చేసి సెపరేట్‌గా లైక్ కోవిడ్-19 హాస్పిటల్స్ అనేది ఏమైనా ఏర్పాటు చేసారా? లైక్ ఇండియాలో కొన్ని చోట్ల చేశారు కదా! సెపరేట్ లైక్ వాళ్ళకి. ఇక్కడ మనకి ఆహ్, చాలా హాస్పిటల్స్ కోవిడ్‌లని టేక్ కేర్ చేయగలవు. నంబర్ 1 అవి కూడా ఫుల్ అయితే ఎక్స్‌ట్రా ఇప్పుడు మొన్న మార్చ్‌లో టెంపరరీ హాస్పిటల్ హుస్టన్‌లో ఎస్టాబ్లిష్ చేసి నీడ్ లేదని షట్ డౌన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కేసులు పెరగడం మొదలని మోస్ట్ లైక్లీ మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం రావచ్చు.
ఇన్ అడిషన్ టు 15,000 బెడ్స్. ఈ 15,000 బెడ్స్ కూడా కోవిడ్ పేషెంట్ని టేక్ కేర్ చేయగలం. సో మనకి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని హాస్పిటల్స్కి ఆ పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు చూసుకున్నట్టయితే ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే ఈ ట్రీట్మెంట్ అనేది జరిగింది. ఇక హైదరాబాద్ చూసుకుంటే గాంధీ హాస్పిటల్. బట్ ఇప్పుడు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఇవి ట్రీట్ చేయడం చేస్తున్నారు. ఇక్కడ అమెరికాలో ఎలాంటి విధానం ఉంటుంది అట్లా? ఇక్కడ ప్రతి హాస్పిటల్ కోవిడ్ ప్రిపేర్డ్నెస్ అని చెప్పి వాళ్ళకి ట్రైన్ చేసి ఎక్సెస్ నర్సుల్ని, ఎక్సెస్ డాక్టర్లని తీసుకొని వచ్చి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. కానీ పేషెంట్స్ ఓవర్వెల్మింగ్ నెంబర్ వస్తున్నారు. సో హాస్పిటల్స్ అన్ని నీర్ఫుల్, సిస్టమ్స్ అన్ని ఓవర్ రన్ అవుతున్నాయి. సో కొంచెం కష్టంగానే ఉంది, కానీ వాళ్ళు స్కోప్ అప్ చేస్తున్నారు సో ఫార్. ఓకే. సో మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి చాలా విషయాల్ని మా వ్యూవర్స్ కోసం షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా సంతోషం అండి. ఈ ప్రోగ్రామ్ ద్వారా కొంతమంది ప్రజలకైనా మనం ఇన్ఫర్మేషన్ అందించగలిగితే ఈ కోవిడ్ని మనం అరికట్టడానికి, కంట్రోల్ చేయడానికి సాధ్యపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్క్యూబ్ హంగామా.